మంచి వేసుకొని పెట్టుకుంటే మీకు అమౌంట్ సేవ్ అవుతుంది, లైఫ్ ఎక్కువ వస్తుంది, మీ టైం సేవ్ అవుతుంది. సో నమస్తే అండి, ప్రజెంట్ మనం వచ్చేసి ఇక్కడ సిద్దిపేట దగ్గరలో ఉన్నామండి, విజయ స్టీల్స్ అండ్ వైర్స్. సో చూసుకోవచ్చు, లాస్ట్ టైం మనం జడ్చర్లో వీడియో తీసాం ఫెన్సింగ్ గురించి. చాలా మంది రైతులు కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందని అన్నగారు కూడా మనకు తెలియజేయడం జరిగింది. సిద్దిపేటలో వీళ్ళు బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి చాలా మంది కూడా ఫార్మింగ్ స్టార్ట్ చేస్తున్నారు. కొంతమంది ఇండస్ట్రీలో కూడా ఫెన్సింగ్ వేసుకుంటారు సెక్యూర్ కోసం. సో వాటి గురించి కూడా వివరాలు తెలుసుకుందాం. అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి, ఏమేమి మెటీరియల్ వాడుతున్నారు, ఈ తుప్పు పట్టకుండా ఎంత లైఫ్ ఇస్తాయి అనే వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. అన్నగారు నమస్తే అండి. నమస్తే. మీ పేరు ఒక్కసారి లొకేషన్ చెప్పండి. నా పేరు వచ్చేసి లక్ష్మీకాంత్ రెడ్డి. ఓకే. మనం వచ్చేసి ఇక్కడ సిద్దిపేటలో బూరుగుపల్లి చౌరస్తా రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర విజయ స్టీల్స్ అండ్ వైర్స్ అని మన షాప్ పేరు. దాదాపు ఈ కరీంనగర్ కానీ సిద్దిపేట కానీ హుస్నాబాద్ ఈ చుట్టుపక్కల అయితే చాలా మందికి దగ్గర అవుతుంది. ఇప్పుడు ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం చేసి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇలాంటి క్వాలిటీ అందుబాటులో ఉన్నాయన్న మన దగ్గర? మన దగ్గర వచ్చేసి రాయ్పూరు, జిందాలు, మైకాను, ఆయురాను, టాటా ఈ రకాలు ఉన్నాయన్న. ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల వరకు అందుబాటులో? మన దగ్గర అయితే 3 ఫీట్ల నుంచి 15 ఫీట్ల హైట్ వరకు చేస్తామన్నా. 5 ఫీట్లు 6 ఫీట్లు అనేది రెగ్యులర్ మన దగ్గర జరిగేటివి. మిగతావి ఏవి కావాలన్నా ఆర్డర్ బేస్డ్, ఆర్డర్ తీసుకునే చేస్తాము. మంది ఏంటంటే లాస్ట్ టైం నాకు కూడా కాల్ చేయడం జరిగింది, అన్న ఒక ఎకరానికి ఎంత ఖర్చు వస్తానా, లేకుండా నేను ఒక షీప్ ఫామ్ చేసుకుంటున్నాను, దానికి ఫెన్సింగ్ కావాలన్నా ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయని అడిగారు. నాటుకోళ్ళ పెంపకం చేసుకుంటున్నా, ఈ కుక్కలు వస్తున్నాయి బాగా, ఈ ముంగిస లాంటివి బాగా ఊరికొచ్చి వస్తున్నాయి, అట్లా దాని నుంచి కూడా డీటెయిల్స్ అడిగారు. ఒకసారి వాటి గురించి పూర్తి వివరాలు తెలియజేయండి అన్న. అన్న ఒక ఎకరానికి ఎంత అవుతుంది అనేది చెప్పడానికి అయితే ఏముంటుంది అన్న. మీరు ఎకరా అయినా కానీ ఎన్ని ఎకరాలైనా కానీ మన దగ్గర కావాలి, ఫస్ట్ మెజర్మెంట్ కావాలన్న. ఓకే. మెజర్మెంట్ తీసుకొస్తే ఏంటంటే మీకు ఎన్ని జాలీలు పడతాయి, ఎంత ముళ్ళకంచ పడుతుంది అనేది చెప్పడానికి వస్తుంది. ఎకరాకి ఇంత పడతాయని చెప్పేది అంటూ ఏముండదు. మెజర్మెంట్ అనేది మనకు పక్కా కావాలి. చుట్టుకొలత భూమి రెక్టాంగిల్ ఉందా? నార్మల్ ఇప్పుడు ఎన్ని కణాలు ఉన్నాయండి అన్న? ఇప్పుడు మన దగ్గర వచ్చేసి 2 ఇంచ్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్న. 2, 2.5, 3, 3.5, 4. చాలా చోట్ల దొరుకుతున్నాయి టౌన్లలో. సో అలా కాకుండా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి వచ్చినప్పుడు అసలు ఈ క్వాలిటీ కానీ లైఫ్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర ఏంటంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆయురాన్, జిందాల్ అవి కంపెనీలు, మైకాన్, టాటా, ఈ కంపెనీలు మొత్తం వాళ్ళు చూస్తారు. ప్లస్ ఏదేది ఎన్ని కిలోలు వస్తుంది, ఎంత వెయిట్ వస్తుంది, ఎన్ని ఫీట్ల లెంత్ వస్తుంది, ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే జరుగుతుంది కాబట్టి అది చూస్తారు. వాళ్ళకి ఎంత బడ్జెట్, వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది, నేను ఏది తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి ఇన్ని రకాలు వాళ్ళు కొటేషన్ వేయించుకొని చూస్తే ఇది ఇంత అవుతుంది, ఏది ఇంత లైఫ్ వస్తుంది, వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ మందం కూడా ఎంత ఉంటుంది అన్న అసలు? ఇది వచ్చేసి మైకాన్ అన్న, 3.15 mm వస్తుంది. ఓకే. 10 kg. ఇప్పుడు దీంట్లో మైకాన్ అని కూడా దీని పైన ప్రతి మీటర్కి ఒకసారి విత్ ప్రింట్ వస్తుంది అన్న. మైకాన్ 100 to 120 అని విత్ ప్రింట్ వస్తుంది. ఓకే. ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారా? ఎవరికైనా కావాలనుకుంటే పంపిస్తామన్నా. మన తెలంగాణలో ఎక్కడికైనా కానీ ఇప్పుడు మనకు బ్రాంచ్లు ఉన్నాయి కదా, ఇప్పుడు మనకు సిద్దిపేట నియర్ బై ఉంటే మనం పంపిస్తాం, చర్చల నియర్ బై వాళ్ళు పంపిస్తారు, నల్గొండ, సదాశివపేట ఇక్కడ వాళ్ళు పంపించేస్తారు. సో ఇప్పుడు ఈ క్వాలిటీ విషయానికి వస్తే రైతుకి ఏమైనా చెప్తున్నారా మీరు? రైతుకు ప్రతి రైతుకు మేము చెప్తామన్నా. ఓకే. ఇప్పుడు వచ్చినప్పుడు ఇన్ని కంపెనీలు ఉన్నాయంటే వాటికి వీటికి డిఫరెన్స్ ఉందని రైతే మమ్మల్ని అడుగుతాడు. మనం చెప్పకముందు మేము ఆల్రెడీ చెప్తాము, వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు దాదాపు పెద్ద మొత్తంలో కావాలనుకుంటే ఆర్డర్ ఇస్తే మీరు చేసి ఇస్తారా? చేసిస్తాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొన్ని పొలాలకు ముళ్ళ తీగలు వేస్తారు. అవును. అవి కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి. ముళ్ళకంచె కూడా అందుబాటులో ఉంటుంది. కానీ మొత్తం ముళ్ళకంచె ఏదో తక్కువ బడ్జెట్ అయిపోతాయి ముళ్ళకంచె వేసుకుంటారు. కానీ అదేంటంటే కొన్ని రోజుల తర్వాత కిందికి ఆలబడిపోతుంది. ఎవరైనా మనుషులు పోవాలన్నా కూడా ఒక 2 సంవత్సరాల తర్వాత పైకి కిందికి అనుకుని దూరి వెళ్ళిపోతారు. ముళ్ళకంచె వేసుకోవాలన్నా కూడా ఏంటంటే ఇక్కడ చాలా మంది 4 లైన్లు వేసుకోవాలంటారు. ఎందుకంటే నేను ఏదో తక్కువ బడ్జెట్ అయిపోతుంది, నా పొలంలోకి ఏం రావు అవి ఇవని 4 వేసుకోకూడదు. ఓన్లీ ముళ్ళకంచె చేసుకోవాలంటే ఇప్పుడు 7 ఫీట్ల పోల్లు తీసుకుంటారు, 2 ఫీట్ల లోపలికి వేసుకుంటారు. 5 లైన్లు వేసుకోవాలి, లేదంటే 6 లైన్లు వేసుకొని 2 క్రాస్ వేసుకోవాలి. క్రాస్ వేసుకొని కావాలంటే మీకు వచ్చే వర్కర్లకి ఒక 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాను కానీ ప్రతి క్రాస్ కాడ కూడా జాయింట్ కట్టించుకోవాలి. కట్టించుకుంటే ఏంటంటే టైట్ వస్తుంది. ఎవరైనా వచ్చి ఇప్పుడు ఇట్లా అనాలన్నా కూడా రాదు. సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. అన్ని వేసుకుంటేనే సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ మైకాన్ ఉంది కదా, నార్మల్ వేసుకుంటే రైతుకు లైఫ్ ఎంత ఉండొచ్చు? ఇది మైకాన్ వచ్చేసి 15 years కి రస్ట్ అవడం స్టార్ట్ అవుతుంది అన్న. 25 years దాకా ఉంటుంది. ఒకవేళ ఇంకా మంచిగా ఉంటే 30 years దాకా కూడా ఉంటుంది. ఇప్పుడు మంచిగా అంటే ఇప్పుడు రైతు ఇప్పుడు ఏదో పొలం చుట్టూ ఇట్లా వేస్తాడు, పొలం తీగలు అవి వాడితే దాని వల్ల తుప్పు వస్తుంది అంటారా? వస్తుంది అన్న. పాత వీడియోలో కూడా ఆల్రెడీ చెప్పాము, పెస్టిసైడ్స్ కానీ బంక చెట్లు ఉంటాయి కదా, అవి కానీ దాని చుట్టూ మొత్తం పారుకుండే అవి చిలుమును కొరికేస్తాయి.
దానివల్ల ఇట్లా ఇరగానే ఇట్లా ఇరిగిపోతుంది. చాలా మంది కూడా ఏమడతారు అంటే ప్రైజ్ అడుగుతారు. ఇప్పుడు మీరు ఒక ఎకరానికి వేసుకోవాలనుకుంటున్నారు, ఎంత ఖర్చు అవుతుంది, లేదు నాకు చిన్నపాటి షీప్ ఫామ్ ఉంది, చుట్టూ సెక్యూర్ వేసుకోవాలి, ఎంత ఖర్చు వస్తా అని చాలా మంది వీడియోస్ కూడా అదే అడుగుతున్నారు. ఎట్లుండే ప్రైజెస్ ఎట్లున్నాయి? ప్రైజెస్ అంటే ఇప్పటికైతే మీరు ఆల్రెడీ పాత వీడియో తీశారు కదన్నా, అవును, అందులో ఉండే రేటుకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ స్టీల్ ఈ జాలి అనేది ఎప్పటికీ ఒకే రేట్ ఉండదు. సేమ్ ఐరన్ లాగానే ప్రతిరోజు అప్ అండ్ డౌన్ అవుతుంటది. నేను ఇప్పుడు ఒక రేటు చెప్పిన తర్వాత మీరు మళ్ళీ సంవత్సరం తర్వాత మీ వీడియో చూసి వచ్చినాక నాకు ఆ రోజు ఆ రేట్ చెప్పారు, అదే రేటుకి ఏమంటే ఇవ్వడానికి కష్టం అన్న. ఓకే, అట్లా. సో అంటే డిపెండ్స్ ఆన్ మార్కెట్. ఆల్రెడీ పాత వీడియోలో మేము 5 years బ్యాక్ ఒక వీడియో చెప్పాము. అందులో మేము 58-60 ఆ రేట్ చెప్పాము. ఇప్పుడు వచ్చి అదే రేట్ ఇవ్వమంటారు, దానికి ఇప్పుడు డబల్ రేట్ అయింది. అట్లా అంటే మార్కెట్ బట్టి చేంజ్ అవుతుంది ప్రతిరోజు కూడా. అవునవును. ఇప్పుడు గొర్రెలకు అనుకోండి 2 inch సరిపోతుంది. ఓకే, ఈ 2 inch ఎందుకంటే ఈ 3 inch 4 inch ఈ తలాలు వచ్చేసి బయటికి పెడుతున్నాయి. కుక్కలు వచ్చేసి దాన్ని పీక్కపోతున్నాయి. దానివల్ల వాళ్ళకే నష్టం జరుగుతుంది. ఈ 2 inch ఏంటంటే తలలు బయటికి రావు. ఓకే, ఇది వేసుకుంటే బాగా ప్రిఫరబుల్ ఉంటుంది. పొలాలకు కూడా బాగా ఏది వాడుతున్నారు అసలు? పొలాలకు వచ్చేసి మా దగ్గర ఎక్కువ సేల్ అయ్యేది వచ్చేసి మైకాన్ అన్న. మైకాను జిందాలు కూడా కొంచెం 10-15 years ఉండాలనుకుంటే జిందాలు తీసుకునే వాళ్ళంటారు. రాయపూరు. ఇది ఎన్ని కన్నాలు ఉంటుంది? పొలాలకు వచ్చేసి 3x3 సరిపోతుంది అన్న. 3x3 అవును, ఎందుకంటే ఇప్పుడు 2x2, 2.5 ఏంటంటే వెయిట్ ఎక్కువ అవుతాయి. ఓకే, వచ్చే రైతులకు కూడా మనకు ఎక్కువ బడ్జెట్ అవుతుంది, వాళ్ళకు కూడా స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది. దాని బదులు ఇప్పుడు 3 inch అనుకోండి 45 kgs 46 kgs అట్లా వస్తుంది. ఎంత లైఫ్ ఇచ్చే ఆస్కారం ఉంటుంది? ఇప్పుడు ఆల్రెడీ ఇందాక చెప్పే కదా, టాటా మైకాన్ వచ్చేసి 15 years కి రస్ట్ అవడం స్టార్ట్ అవుతుంది. 25 years దాకా వస్తుంది. దాని కొంచెం రైతు దాన్ని మంచిగా యూజ్ చేసుకుంటే కూడా ఎక్కువ లైఫ్ ఇస్తుంది. ఇప్పుడు 15 years తర్వాత రస్ట్ అవడం స్టార్ట్ అవుతుంది కదా. ఎప్పుడైతే రస్ట్ అవడం స్టార్ట్ అవుతుందో రెడ్ ఆక్సైడ్ పెయింట్ ఉంటుంది కదా, రెడ్ ఆక్సైడ్ పెయింట్ తీసుకొని 2 కాటన్ బట్ట ఈ జాలికి అటు సైడ్ ఒకరు ఇటు సైడ్ ఒకరు ఇద్దరు వర్కర్లు మాట్లాడుకొని మొత్తం పూపించుకుంటూ పోవచ్చు. లైఫ్ ఎక్కువ వస్తుంది. సో రైతు దాన్ని ఎంత జాగ్రత్త వాడుకుంటే కూడా అంత జాగ్రత్తగా వస్తుంది. సో ఇంకోటి ఈ పెద్దవి కూడా ఉన్నట్టున్నాయి 15 feet. ఇప్పుడు ఇది వచ్చేసి 6 feet, ఇది వచ్చేసి 5 feet. ఇప్పుడు మామిడి తోటలు, ఫామ్ హౌస్లు ఉంటాయి, వాళ్ళు ఏంటంటే 8 feet పోల్ వేసుకుని మినిమం 6 feet వేసుకుంటారు. ఇప్పుడు మామూలు వరి పొలాలకు పత్తి, జొన్న దానికి ఇవి 5 feet సరిపోతాయి. ఫామ్ హౌస్లు ఉంటాయి కదా, ఫామ్ హౌస్ లకు మామిడి తోటలకు ఏమైనా తోటలు దానికి వచ్చేసి 6 feet వేసుకుంటారు. 7 feet, 8 feet, 10 feet వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు చాలా మంది కూడా వాళ్ళ చుట్టుకొలత కానీ క్యాలిక్యులేషన్ అందిస్తే మీరు మొత్తం డీటెయిల్స్ అందిస్తారు. ప్రతి ఒక్కటి అందిస్తాం. మనకు పక్కా మెజర్మెంట్ తీసుకొని వస్తే మనం ప్రతిదీ వాళ్ళకి చెప్తాము. ప్లాట్లకే కానీ లేదా భూమి సరిహద్దు విషయంలో కూడా ఫెన్సింగ్ వేసుకోవాలనుకుంటే కూడా చాలా మంది తీసుకోవతున్నారు అన్నగారు చెప్తున్నారు. సో ఒక మంచి క్వాలిటీ వాడడం వల్ల రైతుకి ఎలాంటి ఉపయోగం ఉంటుంది అసలు అన్న? ఇప్పుడు చేసే పని 10 సార్లు చేసే బదులు ఒక్కటేసారి మంచి వేసుకొని పెట్టుకుంటే మీకు అమౌంట్ సేవ్ అవుతుంది, లైఫ్ ఎక్కువ వస్తుంది, మీ టైము సేవ్ అవుతుంది. ఇప్పుడు సన్నగేజ్ 5-6 years వచ్చేది వేసుకొని 4-5 times వేసుకుంటే దాని వర్కర్ది మీ టైము, ట్రాన్స్పోర్టు అవన్నీ ఎక్కువ అవుతుంది. ఒకటేసారి మంచివి తీసుకుంటే అయిపోతుంది. ఈ మైకాన్ ఉంది కదా, అవునన్నా. ఇప్పుడు ఎన్ని ఫీట్లు? అది 5 feet పొడవు. 5 feet పొడవు ఎంత వస్తుంది అన్న? 50 feet పొడవు వస్తుంది అన్న. 50 feet 15 meters. ఇప్పుడు దాని వెయిట్ కూడా ఎంత వస్తుంది? 45 వస్తుంది అన్న. ఒక 2 kilos తగ్గొచ్చు, 2 kilos పెరగచ్చు వెయిట్ వేసిన తర్వాత. ప్రతి కస్టమర్ ముందు వెయిట్ వేసి ఇస్తాము. ప్రతి కస్టమర్ కూడా ప్రతి చుట్ట ప్రతి కస్టమర్ 1-2-10 చుట్లు ఉంటే మన దగ్గరనే నార్మల్ చిన్న కాట మీద వెయిట్ వేస్తామన్నా. ఒకవేళ ఎక్కువ ఉంటే వేకాటకు పంపించేస్తాం, కస్టమర్ వచ్చేసి కస్టమర్ తోని. ఫైనల్ ఒకటి చెప్పండి, రైతు అసలు ఈ జాల్ని ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలి అసలు? అన్న రైతు అనే ప్రతి ఒక్కరు పంట సాగు చేస్తారు కదన్నా, అది లాస్ట్ మూమెంట్ కి అడవి పందులు కానీ, కోతులు కానీ, జింకలు కానీ వచ్చేసి పంట నాశనం చేసిపోతాయి. వాటికి సెక్యూర్ గా ఉంటది, లోపలికి రాకుండా పంటకు రక్షగా ఉంటది. రెండోది వచ్చేసి సరిహద్దు. ఇప్పుడు ఆ పక్క పొలములు, ఈ పక్క పొలములు, ఈ స్థలం నాది, ఈ కొంచెం నాదని గొడవలు జరగకుండా ఒకటేసారి ఉండిపోతుంది, జరగడానికి ఉండదు. సో చూసుకోవచ్చు, రైతు పంట సాగు చేస్తాడు కాబట్టి చేతికొచ్చే సమయంలో ఈ పందులే కానీ లేకుంటే కోతులే కానీ చాలా వరకు దాడి చేస్తుంటారు. కొన్ని చోట్ల కొంతమంది రైతులు సోలార్ ఫెన్సింగ్ కూడా పెట్టించుకుంటారు, కొన్ని చోట్ల ఫెన్సింగ్ కూడా వేసుకుంటారు. చాలామంది కొన్ని ఇండస్ట్రియల్ ఏరియాలో సెక్యూర్ కోసం జాలి వేసుకుంటారు, అలాగే ప్లాట్ల చుట్టూ కూడా ఈ ఫెన్సింగ్ కూడా వేసుకుంటారు. సో మా భూమి సరిహద్దు విషయంలో కూడా చాలామంది కూడా ఈ ఫెన్సింగ్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. చూసుకోవచ్చు రైతుకు ఎలాంటి క్వాలిటీ కావాలి, ఎలాంటి మోడల్లో కావాలి. సో ముళ్ళ కంచె కావాలా, లేకుంటే 2 కన్నులు ఉన్నాయి కావాలా, 3 కన్నులు ఉన్నాయి కావాలా, ఎంత హైట్లో కావాలనుకుంటే స్వయంగా వీళ్ళ స్టోర్కి రావచ్చు అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి రైతుకు అన్ని డీటెయిల్స్ అందిస్తామని చెప్తున్నారు. ఇక్కడ మన వెనకాలనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కాబట్టి రైతు ధర కళ్ళతో స్వయంగా చెక్ చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా చెప్తున్నారు.
సో ఏ కంపెనీ అందిస్తున్నాము, ఎంత లైఫ్ ఇస్తుంది, ఇట్లా ప్రతి ఒక్కటి తెలుసుకోవచ్చు. నచ్చితే మీరు తీసుకోవచ్చు అనే విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్నగారు మనకు చెప్పడం జరుగుతుందండి. సో మీకేమైనా వివరాలు కావాలంటే స్క్రీన్ పై నెంబర్ ఉంటే సంప్రదించండి, పూర్తి వివరాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ.